మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఘనంగా ముగించిన తర్వాత రెండో వారంలో కూడా మొదటి రోజు వసూళ్లు అద్భుతంగానే ఉన్నాయి. సినిమా అటు మజిలీ ఇటు కొత్త సినిమాలు కాంచనా జెర్సీల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొన్న బాక్సాఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్ ను సాధించి 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూలతో దుమ్ములేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజున ఈ సినిమా 59 లక్షల వరకు షేర్ను సాధించగా ఓవరాల్ గా 8 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 11.8 కోట్ల షేర్ మార్కును అధిగమించింది. ఇక 8వ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 66 లక్షల వరకు షేర్ను సాధించిందట. దాంతో మొత్తం మీద 8 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా చిత్రలహరి సినిమా 14.6 కోట్ల షేర్ మార్కును అధిగమించింది. సినిమా మొత్తం మీద బాక్సాఫీస్ టార్గెట్ 13.5 కోట్ల వరకు ఉండగా సినిమా ఇప్పటికే 1.1 కోటి లాభాలను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ జాబితాలో ఎంటర్ కానుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 27 కోట్ల మార్కును అందుకున్నట్లు సమాచారం. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండో వీకెండ్ మొత్తం మీద ఇలాంటి జోరునే కొనసాగిస్తే సూపర్ హిట్ గా రెండో వారాన్ని ముగించే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద 3 ఏళ్ల తర్వాత క్లీన్ హిట్ ను సొంతం చేసుకున్న సాయి ధరమ్ తేజ్ సూపర్ హిట్ తో మళ్ళీ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.